మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నారు. అతి చిన్న కోరికలు కోరుకుంటున్నారు మనల్ని. మనం దేవుడి పెద్ద పెద్ద కోరికలు అడుగుతాం. ఆ కోరికలు ఎంత ఉంటాయంటే కొన్నిసార్లు మనుషులు ఎవరూ చేయలేరు, అప్పుడు మాత్రమే దేవుడిని అడుగుతూ ఉంటాం. మనుషుల వల్ల కానిది దేవుడు చేస్తాడని ఆశతో దేవుణ్ణి అడుగుతాం. మన కోరికలు అంత పెద్దగా ఉంటాయి. కానీ దేవుడు మాత్రం మనల్ని మనం చేయలేని వాటికంటే ఎక్కువగా ఏమీ కోరుకోవట్లేదు, కానీ చిన్న చిన్న కోరికలే కోరుతున్నాడు. అసలు దేవుడికి కోరికలు ఏంటి? దేవుడికి ఆశలు ఏముంటాయి? సమస్తము ఆయన ఆధీనంలో ఉంది, సమస్తమును ఆయనే నడిపిస్తున్నాడు. అలాంటి దేవుడికి ఇంకా కోరికలు ఏముంటాయి అంటే, దేవుడు బిడ్డలు ఆయన కృపకు పాత్రులు అవ్వాలనే కోరిక ఆయనకు ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆ ఘనత ఆయన బిడ్డలు కూడా పొందుకోవాలనే కోరిక ఆయనకు ఉంది. నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు. దేవుడు మన దగ్గర నుంచి పెద్ద పెద్దగా ఏమీ కోరుకోడు, కానీ అతి చిన్న కోరికలే కోరుతున్నాడు. నన్ను మీరు అందరికంటే ఎక్కువ ఇష్టపడండి, అందరికంటే ఎక్కువగా నమ్మండి, కానీ మీ విశ్వాసం కనీసం ఎంత ఉండాలంట? ఆవగింజ ఎంతైనా ఉండాలంటున్నాడు. అంటే ఆవగింజ కంటే తక్కువ విశ్వాసం మనిషి మీద ఉండాలి, అంతకంటే ఎక్కువ విశ్వాసం దేవుడి మీద ఉండాలి. కనీసం అంతైనా పెట్టండి, మనుషుల మీద పెట్టేదాని మీద నా మీద అంతైనా పెట్టండి, అప్పుడు నేను మీకు ఏది అడిగితే అది చేస్తాను అంటున్నారు దేవుడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు కంబలి చెట్టుని చూసి మీరు సముద్రంలో పడిపోతే పడమని ప్రార్థన చేస్తే అది మీకు పడుతుంది. మీకు ఎంత విశ్వాసం ఉంటే అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నట్టు. సమస్య మళ్ళీ రాకుండా ఉండాలంటే కనీసం మీలో ఆవగింజంతైన విశ్వాసమైనా ఉండాలి. అలాగే సాధారణ మనుషులమైన మన దగ్గర నుంచి దేవుడు ఇంకా కోరుకుంటున్న కోరికలు, మీరందరూ నిత్య జీవానికి వారసులు అవ్వాలని కోరుకుంటున్నాడు. అది మాత్రమే కాక దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. అదొకటే కాకుండా దేవుని కోసమే బ్రతకాలనే విషయాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మరి దేవుడు కోరుకున్నది పెద్ద కోరిక కదా. కుటుంబాన్ని వదిలేసి, సమస్తాన్ని వదిలేసి దేవుడి కోసం బ్రతకమని కోరుకోవడం దేవుడు కోరుకుంటున్న పెద్ద కోరికేనా అంటే నేను అంటాను అది చాలా చిన్న కోరిక అంటాను. దేవుణ్ణే మనలో నింపుకుంటే, దేవుడే మన కుటుంబం అనుకుంటే, దేవుడిగే మనకు సమస్తమని మనం అనుకున్నప్పుడు అది పెద్ద కోరికగా మనకి కనిపించదు. దేవుడు ఈ లోకానికి మన కోసమే వచ్చాడనే విషయాన్ని మనం తెలుసుకుంటే అది పెద్ద కోరికగా కనిపించదు. కానీ ఆయన ఎవరో మనం ఎవరమో, ఆయనకి మనకి సంబంధం ఏంటి, మన కుటుంబం మనకు ఎక్కువ లేకపోతే మనకున్న సమస్యలే మనకు ఎక్కువ అనుకున్నప్పుడు అది చాలా పెద్ద కోరికగా కనిపిస్తుంది. దేవుడు కోరుకుంటున్న కోరికని పెద్ద కోరికని అనుకుందామా, చిన్న కోరిక అందుకుందామా? ప్రతి ఒక్కరూ అనుకోవాల్సింది అది చాలా చిన్న కోరికని. దేవుణ్ణి కూడా మన కుటుంబంలో ఒకరిగా మనం అంగీకరిస్తే, మన హృదయాల్లోకే ఆయన్ని అంగీకరిస్తే అది చాలా చిన్న కోరిక. అలాంటి దేవుడు ఇంకా కొన్ని కోరుకుంటున్నాడు. అవి ఏంటనేది మనం గమనించుకుంటూ వెళ్దాం. సాధారణంగా మనుషులు దేన్ని ఎక్కువ కోరుకుంటారంటే మెప్పుని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా మనల్ని పొగిడితే బాగుండు, ఎవరైనా మనల్ని బాగా ఆదరిస్తే బాగుండు, ఈ లోకంలో ఘనతని కోరుకుంటూ ఉంటారు. మనుషులు అనేవారు సాధారణంగా ఎవరికైనా ఉండే సాధారణ లక్షణం అది. అది లేదు అనేవారు ఎవరు ఉండరు ఖచ్చితంగా అని చెప్తున్నా. నేను కాదండి, నేను అలాంటి వాడిని కాదండి, నేను ఎప్పుడు ఎవరు పొగుడుతున్నా నేను వినలేదండి అనేవాళ్ళు సాధారణంగా ఉండరు. మీలో ఎవరైనా ఉంటే చాలా మంచిది. ఎవరైనా పొగుడుతున్నప్పుడు పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారా?
ఇంకో రెండు మాటలు పక్కన ఉంటే ఇంకో రెండు పొగడతలు ఎక్కువ పొగుడుతారని చెప్పి దగ్గరే ఉంటారు. వాళ్ళకి కొన్ని విషయాల్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే నీకు ఈ ఉపకారం చేశాను, ఇంకో రెండు మాటలు ఎక్కువ పొగుడు అని చెప్పి ఏదైతే ఉపకారం పొందినవాడు ఉన్నాడో వాడి దగ్గర రెండు మాటలు ఎక్కువ చెప్పించుకుంటారు. కానీ పొగడతలకు దూరంగా పారిపోయే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ దేవుడు కోరుకుంటున్న కోరిక, సాధారణమైన మనుషులదైన మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్న అతి చిన్న కోరికలో మరి ఇంకో కోరిక, మీరు మనుషుల మెప్పు కోసం చూడకండి, దేవుని మెప్పు కోసం చూడండి. దేవుడు మిమ్మల్ని పొగిడేలా చూడండి. మనుషుల మెప్పు కోసం కానీ, మనుషులు మిమ్మల్ని ఆదరిస్తారని కానీ మీరు చూడకండి. మీరు కేవలం దేవుని యొక్క మెప్పు కోసం మాత్రమే చూడండి. ఈ మాట దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషులు అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, దేవుని కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు అని అనుకుంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ఇశ్రాయేల్ దేశంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన తెకమక పెట్టే ప్రయత్నాలు చాలా చేశారు. మోషే ఎక్కువ, నువ్వెక్కువ. ఆయన చెప్తుంది ఏంటి, నువ్వు చెప్తున్నదేంటి? మోషే కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయన్ని తెగమక పెట్టి ఏదోలాగా సమాజానికి ఈయన చెడ్డవాడు అని నిరూపించాలనే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు చెప్తుంది, మోషే మీ మెప్పు కోసం కొన్ని మీకు ఉపశమనాలు ఇచ్చాడేమో కానీ నేను అలాంటి వాడిని కాదు. దేవుడు, నా తండ్రి అయిన దేవుడు ఏమి చెప్పమన్నాడో అది ప్రకటించడానికే వచ్చాను, దాన్ని మాత్రమే నేను చెప్తాను. మనుషుల మెప్పు కోసం నేను ఎప్పుడూ ప్రయాసపడను. పరలోకమందున్న నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన మెప్పు కోసం నేను ప్రయాసపడతాను. యోహాను సువార్తలో చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని మీరు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. అయితే చాలండి. యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులకి ఒక మాట చెప్తున్నారు. మీరు లేఖనాల్లో ఏదో ఉందని, లేఖనాల్లో నిత్య జీవం ఉందని చెప్పి వాటిని తలస్తున్నారు, వాటిని తెలుసుకుంటున్నారు, వాటినే పరిశోధిస్తున్నారు. అయితే ఆ నిత్య జీవానికి మార్గమైన నేను ఎప్పుడో వచ్చేసాను. నేను మీ కళ్ళ ముందే ఉన్నాను, కానీ అవి నన్ను కూర్చే సాక్ష్యం ఇచ్చుచున్నాయి, కానీ మీరు నా యొద్దకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అతి తెలివి ఎక్కువైపోయింది. దేవుడే స్వయంగా వచ్చి నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇంకా లేఖనాలనే పరిశోధిస్తున్నారంట. లేఖనాల్లో నిత్య జీవం ఉంది, ఆ నిత్య జీవాన్ని వెతుకుతున్నారు, వాటినే పరిశోధిస్తున్నారు. కానీ కళ్ళ ముందు దేవుడు కనిపిస్తున్నా సరే ఆయన దగ్గరికి రాలేని పరిస్థితిలో ఈ ఇశ్రాయేలీ ప్రజలు ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఎంతమందో, రాలేనటువంటి వాళ్ళు అంతకుమించి జనం ఉన్నారు. దేవుని తెలుసుకోలేని ఆ భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కళ్ళ ముందే నిత్య జీవం కల్పిస్తున్నా సరే దాని దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే, దేవుడు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు. దేవుడు మనుషుల మెప్పు కోసం ఏది మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు.
ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, బాధలో ఉన్న వారిని దుఃఖంలోంచి విడుదల కలిగిస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే చాలా సూటిగా, ముక్కుసూటిగా మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి నచ్చక ఏదోలాగా ఆయన్ని తికమక పెట్టాలి, ఏదోలాగా ఆయన విషయంలో తప్పు ఉంది అని నిరూపించాలి అనే సంకల్పంతో వీళ్ళు అతి తెలివి చూపిస్తున్నారు. జీవాన్ని వెతుకుతున్నారు కానీ జీవం కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. యేసుక్రీస్తు చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు ఈ మాట. ఎందుకు బాధపడాల్సి వస్తుందంటే, నిజం మాట్లాడేవాడు అందరికీ విరోధంగానే ఉంటాడు. ఇది లోకంలో కూడా అప్పటికీ నడుస్తున్న విషయమే. నిజాలు నిక్కసిగా మాట్లాడేవాడు ఎవ్వడికి నచ్చడు. అబద్ధాన్ని కల్పించి కళ్ళబొల్ల మాటలు మాట్లాడేవాడు అందరికీ నచ్చుతాడు. వాడు అందరికీ స్నేహితుడే. ఎందుకంటే అక్కడ మాట ఇక్కడ చెప్తాడు, ఇక్కడ మాట అక్కడ చెప్తాడు. వాడి మాటలో ఏది నిజం ఉండదు. ఎందుకంటే వాడు మనుషుల మెప్పు కావాలి అని కోరుకుంటున్నాడు, ఏ మనిషికి దూరం అవ్వకూడదని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీ వల్ల ఒకడు నాశనం అవడం కంటే వాడు మీకు దూరం అయ్యి బాగుపడడం మంచిది. మన మాట వల్ల ఒకడు, మన ప్రవర్తన వల్ల ఒకడు నరకంలో పడిపోవడం కంటే మన ప్రవర్తన వల్ల వాడు మనకు దూరం అయ్యి దేవుడికి దగ్గర అవడం కూడా చాలా మంచిది. మనకే దూరం అవుతున్నాడు కానీ దేవుడికి దగ్గర అవుతున్నాడు, నిత్య జీవానికి దగ్గర అవుతున్నాడు. దేవుడు బాధపడడానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషులైన వాళ్ళందరూ మోసే ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు సమాజంలో పెద్దలు అనేవాళ్ళు. కానీ దేవుడికి అవసరం లేదు. దేవుడికి మెప్పు కావాల్సింది తండ్రి దగ్గర. మనుషుల మెప్పు ఆయనకు అవసరం లేదు అంటున్నాడు ఆయన. మీరు నన్ను పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత, మీరు నన్ను గణపరిచినా పర్లేదు, నేను తండ్రిని గణపరచడానికి వచ్చాను, ఆయన నన్ను గణపరుస్తాడు. నేను చెప్పే మాటలో నిజమున్నప్పుడు నేను ఎవరికి భయపడను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. మీరు ఏం చేస్తారంటున్నారని చూడండి ఒకసారి. అక్కడ లేఖనంలో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, పరిశోధించుచున్నారు, అవి నన్ను కూర్చే సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రాలేకపోతున్నారు. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడును కాను, నేను మిమ్మును ఎదుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, నన్ను అంగీకరింపరు. మరి ఒకడు నా నామమును వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. ఈ మాట చాలా బాధతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను తండ్రిని బట్టి వచ్చాను, నేను చెప్తున్న మాటలు మీరు అంగీకరించరు, కానీ నాలాగా ఇంకెవరైనా వచ్చి మీకు కళ్ళబొల్లి మాటలు చెప్తే మీరు వాడిని అంగీకరిస్తారు. ఆ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడి తర్వాత వచ్చే వాళ్ళని, దేవుని చేయబట్టును వచ్చే వాళ్ళని ఎక్కువగా అంగీకరించే రోజులు ఇవి. 2000 సంవత్సరాల క్రితం ఈ విషయం దేవుడు కనిపెట్టేశారు, ముందుగానే గ్రహించేశారు. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న పరిస్థితులు అప్పుడు దేవుడు మాట్లాడేశారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అంగీకరిస్తారు, కానీ దేవుణ్ణి మాత్రం దూరం పెట్టేస్తారు. నిత్య జీవం ఏదో తెలుసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. నా నామమును ఒకడు వస్తాడు, వాడిని మీరు అంగీకరిస్తారు, కానీ నన్ను మాత్రం మీరు అంగీకరించరు, నా దగ్గరికి మీరు రాలేరు. నేను మనుషుల వల్ల మహిమ పొందువాడును కాను, అయితే నేను మిమ్మల్ని అందరినీ తెలుసు, మీ హృదయాన్ని నాకు తెలుసు, మీ హృదయాలన్నిటినీ తెలిసిన వాడు నేను, మీ హృదయంలో ఆలోచనలన్నీ తెలిసిన వాడు నేను. మీరు నన్ను పక్కన పెట్టి నా పేరు చెప్పుకొని వచ్చే వాళ్ళని మాత్రం మీరు ఘనపరుస్తున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటారంట? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు కోరుకుంటున్నారు. దేవుడు చాలా బాధపడుతూ మాట్లాడారు ఈ మాట. ఎందుకనంటే
అసలైన నిత్య జీవాన్ని వదిలేసి వెనక వచ్చిన ఏ పనికిరాని దానికోసం ప్రాగులాడుతున్నారు మనుషులు. దేవుడే కళ్ళ ముందు ఉంటే ఆయన్ని వదిలేసి ఎక్కడో వెనకాల ఇంకా చెప్పి మనుషుల మెప్పు కోసమో, లేకపోతే మన హృదయ కాఠిన్యాలను బట్టో, లేకపోతే మనకున్న పరిస్థితులను బట్టో మాట్లాడిన మోసే మాటలు వింటున్నారు. కానీ ఇంకా దేవుడు కళ్ళ ముందు కనిపించిన వీళ్ళ దేవుని మాటని అంగీకరించలేకపోతున్నారు. మాకు మోషేయే దేవుడు, మోషే ప్రవక్త, నీతిమంతుడు, మంచి వ్యక్తి. అయితే దేవుడి కంటే ఎక్కువ అయితే కాదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడే మోషే, ఆయన మాటనే మేము వింటాం, ఎందుకంటే ఆయన మాకు అనుకూలంగా మాట్లాడారు, ఎందుకంటే ఆయన మాకు అనుకూలంగా కొన్ని సూచనలు మాకు ఇచ్చారు, ధర్మశాస్త్రం మాకు ఇచ్చారు. అసలు మోషేకి ఆ ధర్మశాస్త్రం ఇచ్చిందే దేవుడు కదా. ఆ దేవుడు ఎవరు, ఆయన కుమారుడు ఎవరు, ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవట్లేదు. దేవుడు మాట్లాడుతున్నారు, నన్ను అంగీకరించలేకపోతున్నారు. మీరు నా నామమును ఎవరైనా వస్తే మీరు అంగీకరిస్తారు. అయితే తర్వాత వచనం ఒకసారి చూద్దామండి. అద్వితీయ దేవుని వలన వచ్చు మొప్పిని కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నన్ను నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపుతాడు. అయితే అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు? మీరు నమ్మలేరు, ఎందుకంటే మీరు మనుషుల మెప్పు కోసం ఆశపడుతున్నారు కాబట్టి మీరు నమ్మలేరు. నేను తండ్రి యొద్ద మీ మీద మోపుదునని మీరు అనుకోకండి. ఒకవేళ ఈ మాట చెప్పిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మీ మీద నేరం వేస్తానేమని మీరు అనుకోకండి. నేనేమీ నేరం మోపను. కానీ మీరు ఎవరి మాటనైతే వింటున్నారో, మీరు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే పాటించాలని అనుకుంటున్నారో, నేనే ఆ ధర్మశాస్త్రం రాసి ఉన్న దేవుని అని చెప్తున్నా మీరు అంగీకరించలేకపోతున్నారో, మీరు ఆ ధర్మశాస్త్రాన్ని రాసిన మోషేయే నేను చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోలేదని మీ మీద నేరం వేస్తాడు. నేను చెప్పింది ఒకటి, వీళ్ళకి అర్థమైంది ఒకటి. నేను చెప్పింది ఒకటైతే వీళ్ళకి అర్థమైంది ఒకటి. విషయాన్ని గ్రహించలేని అజ్ఞానంలో మీరు ఉన్నారని చెప్పి మీ మీద నేరం వేస్తాడు. జాగ్రత్త. దేవుడు నేరం మోపడు. అక్కడ ఉన్న ప్రజల మీద దేవుడైతే నేరం మోపను, కానీ మోషేయే మీ మీద నేరం వేసేస్తాడు. మీరు ఇప్పటికైనా జ్ఞానం కలిగి ఉండనని హెచ్చరించారు. నేనేదో మీ మీద శిక్ష వేస్తాను, మిమ్మల్ని నేరం వేస్తానని మీరు అనుకోకండి. మీరు ఆశ్రయించిన మోషే మీ మీద నేరం వేస్తాడు. అతడు నన్ను గూర్చి వ్రాసెను కనుక మీరు మోషేను నమ్మనట్లయినా నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరు అతని లేఖనమును నమ్మని ఎడల నా మాట ఎలాగూ నమ్ముదురు. అంటే ఈ ప్రజలు అంటాన్ని మోషేని ఆశ్రయం చేసుకున్నారు, కానీ మోషేని కూడా పూర్తిగా నమ్మట్లేదు. ఒక విషయంలో నమ్మి ఒక విషయంలో మోషేని కూడా నమ్మట్లేదు. మోషే రాసిన దేవుడు ఎవరు ఉన్నారనంటే అది యేసుక్రీస్తే. అతను నన్ను గురించి వాసాడు, మీరు ఆ లేఖనాల్ని నమ్మితే నన్ను నమ్ముతారు. మీరు నమ్మట్లేదు కాబట్టి ఇప్పటికీ నన్ను నమ్మట్లేదు. అంటే కొన్ని విషయాలు మాత్రమే మోషే దగ్గర నుంచి తీసుకున్నారు ఈ ప్రజలు. అందుకనే మోషే దేవుడి దగ్గర మన మీద నేరం వేస్తాడని చెప్తున్నారు దేవుడు. ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అని అంటే కొన్ని విషయాలు మనకు నచ్చవు. మనకు నచ్చిందే మనం నిజం అనుకుంటాం. దేవుడు చెప్పే మాట అయినా, ప్రవక్తలు చెప్పే మాట అయినా, ఎవరు చెప్పిన మాట అయినా సరే మనకు నచ్చిందే నిజమని నమ్ముతాం. మనం నచ్చని దాన్ని దూరంగా పెడతాం. అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా. దేవుడు ముక్కుసూటిగా మాట్లాడుతుంటే వీళ్ళకి నచ్చట్లేదు. మోషే మాత్రం కొన్ని ఉపశమనాలు ఇస్తాయి, నచ్చినాయి. అయితే మోషే రాసిన దేవుడు కూడా వీళ్ళకి అంగీకారం అవ్వట్లేదు. మోషే గారు దేవుడి గురించి రాశారు, కానీ ఆ దేవుడు ఎవరు అనే విషయంలో వీళ్ళు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు.
వీళ్ళకి ఆయన ఎవరనేది బయలుపడట్లేదు. వీళ్ళు మనుషులతో మెప్పు పొందుకునేవాడు దేవుడు అనుకుంటున్నాడు, కానీ పరలోకమందున్న తండ్రితో మెప్పు పొందేవాడే దేవుడు. మనం కూడా అనుకుంటాం మనుషులతో మెప్పు పొందేవాడు మంచోడని. వాస్తవంగా అది నిజం కాదు. మనుషులు విసర్జించేవాడిని దేవుడు ఇష్టపడతాడు. ఈ మాట మీకు చెప్తే మీకు కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతారు. అలా అంటే మనుషులందరూ తిట్టేది ఎవరిని తిడతారు? చెడ్డవాడినే తిడతారు. అదే మనుషులా అలా బతుకుతున్నాడు, లేకపోతే అలా మాట్లాడుతున్నాడు ఏంటి, అలా ప్రవర్తిస్తున్నాడు ఏంటండి. నేను చెప్పేది చెడ్డవాని గురించి కాదు. కొన్నిసార్లు మంచి వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయి. ఆ మనుషులందరూ ఎవరి వల్ల ఇబ్బందులు పడతారంటే, ఎవరి వాళ్ళు విసర్జించబడతారంటే సాటి మనుషుల ద్వారా విసర్జించబడతారు. అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు అంటున్నాను. అంటే దొంగతనాలు, దోపిడీలు చేసి మర్డర్లు చేసే వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళని కాదు. ఈ వచనాన్ని ఎవడో చదివాడంట, మనుషులతో విసర్జించబడాలి కదా అని చెప్పి అందరినీ కొట్టుకుంటా, తిట్టుకుంటా, చంపుకుంటా వెళ్తున్నాడంట. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటంటారు? దేవుడు సరిగ్గా అర్థం కాలేదు వాడికి. వాళ్ళ ఆలోచనలో తప్పు ఉంది కాబట్టి వాడు దేవుడికి అర్థం కాడు, సరిగ్గా అర్థం కాడు దేవుడు. మనుషుల మెప్పు పొందవాలని ప్రయాసపడితే అది దేవునికి ఇష్టమైన పని కాదు. కేవలం అద్వితీయమైన తండ్రి యొక్క మెప్పును కోరితేయాలని ప్రయాసపడితే మాత్రం అది దేవునికి ఇష్టమైన పని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నల్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండుటకును మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నారు. ఆమేన్. ఆ వచనాన్ని గమనించండి. మనుష్యుల చేత విసర్జించబడినా సరే దేవుని దృష్టికి అమూల్యము, సజీవమునైన రాయకు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. మనుషులు విసర్జిస్తారు. దేవుని దగ్గర తీసుకుంటే మనుషులకి నచ్చరు చాలాసార్లు. ప్రతి విషయంలో దేవుడు దేవుడు అంటే మనుషులందరికీ నచ్చకపోవచ్చు. ఆత్మ సంబంధమైన విషయాలు కొన్ని దేవుడు చెప్పినప్పుడు అందరికీ నచ్చలేదు. ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది అందరికీ అర్థం కూడా కాలేదు. పరలోక సంబంధమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవి ఎవరి బ్రెయిన్కి బుర్రకి ఎక్కట్లేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, ఆత్మ సంబంధమైన విషయాలు మీరు అర్థం చేసుకోవాలి, పరిశుద్ధ యాజకులుగా ఉండాలి, సజీవమైన రాళ్ల వలె ఉండాలి, నిర్జీవమైన వారి వలె ఉండకూడదు. నిర్జీవమైన వాళ్ళు అంటే ఎవరు? బ్రతుకుండు కూడా దేవుడు లేని వాళ్ళు నిర్జీవమైన వాళ్ళే. వాళ్ళు బ్రతుకున్నా కూడా వాళ్ళు చనిపోయినట్లే. సజీవమైన రాళ్ల వలె ఉండాలి, పనికొచ్చే రాళ్ల వలె ఉండాలి. అంతేగాని నిర్జీవమైన రాళ్ల వలె ఉండకూడదు, పనికిరాని వాయిలాగా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేలాగా ఉండాలి. మనుషులు విసర్జించినా పర్లేదు, దేవుడు మాత్రం ఏర్పరచబడిన వారని చెప్పి ప్రత్యేకింపగా ఏర్పరుచుకుంటారు. మనుషులు విసర్జించిన దేవుడు అంగీకరిస్తాడు. మనుషుల మెప్పు కోసం ప్రయత్నిస్తే దేవుడు అంగీకరించడు.
యేసుక్రీస్తు చేస్తున్న బోధ అదే. ఎక్కడ మనుషుల మెప్పు కోసం ఎప్పుడూ ప్రయాసపడలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఏదో మాట్లాడాము, ఇక్కడ మాట్లాడితే ఈ విషయం గురించి మాట్లాడితే వీళ్ళు నన్ను కొడతారేమో, వీళ్ళు నన్ను తిడతారేమో అని దేవుడు ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి, యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టాలని చెప్పి తరిమే సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి దేవుడు చాకచక్యంగా తప్పించుకున్నాడే కానీ వాళ్ళ మీదకి మొండిగా ఎదురు దాడికి దిగలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు, నిందించే వాళ్ళని నవ్వుతో స్వీకరించాడు, తప్పించుకునే తిరిగాడు. ఉన్నదే మాట్లాడుతాను కానీ నేను వీళ్ళ మెప్పు కోసం ఎప్పుడు ఏది మాట్లాడని అనుకున్నారు. దేవుడు వీళ్ళ మెప్పు కోసం ఎప్పుడూ ప్రయాసపడలేదు. అలాగే మనం మెప్పు కోసం ఎప్పుడైనా ప్రయాసపడినా దేవుడికి విసర్జించబడిన వాళ్ళం అవుతాం. మనుషులతో విసర్జించబడిన దేవునికి ఇష్టమైన వాళ్ళుగా మారుతాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడైనా సరే మనుషుల మెప్పు కోసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలించదు. మనం అడిగేది కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అడిగేది దేవుని చిత్తంలో ఉంటే నెరవేరుతుంది, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదైతే నెరవేరదు. మీకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అని దేవుడు అడిగాడు కదా. మరి మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తానని దేవుడు చెప్పాడు కదా. మనం ఏది అడిగినా చేసేస్తాడు అని అనుకుంటే మనం అడిగే దాంట్లో న్యాయం ఉండాలి, అది దేవుని చిత్తంలో ఉండాలి. అంతేగాని దేవునికి ఇష్టం లేకుండా మనం అడిగే దాంట్లో న్యాయం లేకుండా దేవుడు చేయడు. అనవసర కోరికలు దేవుడికి అసహ్యమైనవి. మనుషుల మెప్పు కోసం ప్రయత్నం దేవునికి అసహ్యమైనది. దేవుని మెప్పు పొందాలనే ప్రయత్నం చేయడమే దేవుని చిత్తం. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకుని ప్రార్థన చేయడమే దేవుని చిత్తం. అలా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఆమెన్. ఈ మాట ఎక్కడ ఉంది అంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం తీయండి ఒకసారి. 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము కలవాలని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును. వచనాన్ని చాలా స్పష్టంగా గమనించండి. దేవుని బట్టి మనకు ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం అడిగినవన్నీ చేస్తాడు. ఇదే దేవుడు మాట్లాడాడు. మీరు అడగండి ఇస్తానన్న మాటకు అర్థం అదే. అంతే, మీరు ఏది పడితే అది దేవుని చిత్తం లేకుండా అడిగితే ఇస్తానంటలేదు దేవుడు. ఆయన మనకు ధైర్యం ఇచ్చాడు. ఆ మాటే ధైర్యం. ఆ ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఇస్తాను. అది ఆయన చిత్తమో కాదో తెలుసుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. మేలు కలిగే మార్గం ఏదని తెలుసుకుని అందులో నడుచుకోండి. పురాతనమైన సంగతుల గురించి మీరు అధ్యయనం చేయండి. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. ఈ మాటలన్నీ వీటి కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మీరు అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదా? మీరు కోరుకుంటున్న దాంట్లో దేవుడు చిత్తం ఉందా లేదా? ఈ విషయాన్ని తెలుసుకుని ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. ఆయన చిత్త ప్రకారం అడిగితే మనకు అంగీకరిస్తాడు. అదే దేవుని మనకిచ్చిన ధైర్యం. దేవుడు మాట ఇచ్చాడు కదా, మీరు అడగండి ఇస్తానని మాట ఇచ్చాడు కదా అని ఏది పడితే అది అడిగితే దేవుడు ఇచ్చేవాడు కాదు. దేవుడు ఇవ్వాలన్నా ఆ కోరికలో న్యాయం ఉండాలి. ఆ మాట దేవుని చిత్తం అవ్వాలి. ఇది చాలా స్పష్టంగా ఈ వచనంలో రాయబడి ఉంది.
ఆయన మనకిచ్చిన ధైర్యం అదే. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడమే, ఆయన చిత్తమేదో తెలుసుకొని ప్రార్థించడమే ఆయన మనకిచ్చిన ధైర్యం. దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ ఏది దేవుడికి ఇష్టమో అది తెలుసుకుని అడిగితే ఇస్తాడు. ఎవరో మాట్లాడలేదంటండి ఇప్పటివరకు. అనుకుంటున్నారు ఇప్పటివరకు దేవుడు ఏది పడితే అది ఇచ్చేస్తాడని సంధిలోకి వస్తున్నాం. దేవుడు అన్నీ ఇస్తాడని చెప్పాడు అప్పట్లోని. ఇప్పుడేమో ఎలా చెప్తున్నారు? పాత పాస్టర్ గారు వేరేలా చెప్తున్నారు, ఈయన వేరేలా చెప్తే నీకేం రాదనుకోకండి. ఇంతకుముందు అందరూ దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు, మీరు వచ్చేయండి అమ్మేసుకుని అని చెప్పారు కదా. మరి అలా అందరూ అలా చెప్పినప్పుడు నేను ఎలా చెప్తున్నా మీకు నచ్చకపోవచ్చు. మరి వాళ్ళందరూ మిమ్మల్ని మెప్పు కోసం చెప్పారేమో, నాకు అవసరం లేదు. ఈరోజు వాక్యంలో ఉన్న అర్థం అదే. ఎవరి మెప్పు కోసమో ప్రయాసపడకండి. నేను రోజు మీకు ఆశీర్వాదాల గురించే చెప్పి మీకున్న సమస్యలన్నీ దేవుడు తొలగించేస్తాడు, మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, మీకు స్వస్థత వచ్చేస్తుంది. ఇంకా రోజు ఇదే వాక్యం చెప్తే మీకు చాలా బాగుంటుంది వినడానికి. వారమంతా ఇంట్లో ఇబ్బందులు, లేకపోతే కష్టాలు, ఏదో గొడవలో ఏదో ఉంటాయి. ప్రతి ఇంట్లో ఏదో ఉంటుంది కదండి. ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక అరగంట గంట నేను మాట్లాడే మాటలు మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయేమో, కానీ నిత్య జీవానికి మాత్రం తీసుకువెళ్ళం. మీకు కేవలం కొంచెం సేపు మీకు మనశ్శాంతిని ఇస్తాయే, కానీ నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలు మాత్రం అవి కాదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది తెలుసుకుని మీకు వివరించడమే నిత్య జీవానికి మార్గం. కేవలం ఆశీర్వాదాల కోసమే దేవుని నమ్ముకోకండి అని నేను చాలాసార్లు చెప్తాను. సంతోషం కోసమే దేవుని సన్నిధికి రాకండి అని చెప్తాను. నేను మాట్లాడాలంటే మీకు బాగుంటారు, మీరు అందరూ బాగుంటారు, మీతో పాటు నేను బాగుంటాను అని చెప్పి ఆశీర్వాదం గురించే మాట్లాడవచ్చు. దేవుని అడగండి ఇచ్చేస్తాడు, దేవుని అడగండి ఇచ్చేస్తాడంటే దేవుని చిత్తమేంటో తెలుసుకుని అడగండి ఇస్తాడు. ఇస్తాడంటే బాగానే ఉంటుంది, కానీ ఏది ఇష్టమో దేవుడికి అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే దాన్ని కూడా దేవుణ్ణే అడగాలి. మళ్ళీ నాలాంటి ఎవరినో పిలిచి అడిగితే ఎవడో ఏం చెప్పడు. దేవుడు ఏర్పడమ్మ ముందుకు వెళ్ళిపోండానే చెప్తాడు ఏదున్నా కానీ. మీ కోరికని దేవుడు సఫలం చేసేస్తాడనే ప్రార్థన చేస్తారు, కానీ అలా ప్రార్థన చేసినా ఫలించదు. అది దేవుని చిత్తమో కాదో తెలుసుకుని ప్రార్థన చేయాలి. మేలు కోసమో మెప్పు కోసమో ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. అది దేవుడికి ఇష్టమైన పని కాదు. ఇశ్రాయేలు ప్రజలు అదే కోరుకుంటున్నారు, మెప్పు కోసం కోరుకుంటున్నారు. వాళ్ళకు మేలు కావాలని కోరుకుంటున్నారు, కానీ నిజం వద్దు. మాకు ఎంతసేపు ఏం కావాలంట, వాళ్ళకి నచ్చిందే కావాలి, నచ్చంది మాత్రం వాళ్ళకి వద్దు. కళ్ళ ముందు ఉన్న నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఇంకా ఏదో వస్తుందని ఆశతో జీవిస్తున్న ప్రజలకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేనే మీ ముందున్నాను, కానీ మీరు నా దగ్గరికి రావట్లేదు. నేను మీ మీద నిందలు వేస్తానేమో, నేను మీ మీద తీర్పు చెప్పేటప్పుడు దేవుడికి మీ మీద అబాండాలను వేస్తానేమో, మీ గురించి వాళ్ళకి లెక్క చెప్తానేమో దేవుడికి. నేను అలా చెప్పను, కానీ మీరు ఎవరినైతే ఆచరిస్తున్నారో, ఎవరినైతే మీరు ఆదరిస్తున్నారో ఆ మోషేయే తండ్రి దగ్గర మీ గురించి చెప్తాడు. నిత్య జీవాన్ని మార్గాన్ని వెతుక్కోనని అప్పగించను, కానీ వీళ్ళు ఆ నిత్య జీవం ఏంటో కనిపెట్టలేకపోయారు అనే విషయం మీద దేవుడి దగ్గర మోషే మీ గురించి కంప్లైంట్ ఇస్తాడని చెప్తున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు ముసుగు లేకుండా. ముసుగంటే ఇప్పుడు ముసుగు ఎందుకు వచ్చింది మధ్యలో? దేవుడు కోరుకుంటున్న మాటని కాకుండా వేరే మాటని మనుషుల మెప్పు కోసం మాట్లాడుతున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ముసుగేసుకునే ఉన్నారు. దేవుడు మాటను వాళ్ళు సూటిగా చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటంటే ఏదో దాస్తున్నారు. మధ్యలో ఉన్న ముసుగు ఆ దాస్తుంది, ఆ విషయాన్ని, సత్యాన్ని దాచేస్తుంది. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఆ ముసుగు లేకుండా ముఖాన్ని చూపించమంటున్నాడు. వద్దు ఇంకప్పటి వరకు మంచి మాటల కోసమో లేకపోతే ఓదార్పు మాటల కోసమో దేవుడు సత్యానికి దూరం అయ్యారు.
కానీ ఇక నుంచి ఏం చేయాలి? దేవుడికి మీకు మధ్యలో ఏ విధమైనటువంటి ముసుగు ఉండకూడదు. మోషే గారు మొట్టమొదటిసారి దేవుడు వెలుగును చూసినప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే చదవండి పర్లేదు. అప్పుడు ఆ మోషే ఆ పొద ఏదో కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచాను. అంటే దేవుణ్ణి నేను ఎవరిని? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబుకి దేవుడిని చెప్పిన వెంటనే మోషే ఏం చేస్తున్నాడంట? ముఖం కప్పుకున్నాడు. ఎందుకని కప్పుకోవాల్సి వచ్చింది? దేవుని చూడలేక కాదు. అప్పటి వరకు సూటిగా వెళ్ళిపోయాడు, ఏంటో చూద్దామని ఆశతో వెళ్ళిపోయాడు. కానీ వెంటనే ముఖం కప్పున్నాడు. ఏ మాట చెప్పిన తర్వాత అంటే నేను దేవుణ్ణి అనే మాట ఆయన చెప్పిన వెంటనే కప్పుకున్నాడు. ఎందుకు కప్పుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీల తెరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనేను. అయితే ఎందుకు ముసుగు వేసుకున్నాడంటే అప్పటికే ఇశ్రాయేలీయుల యొక్క మహిమ ప్రభావం తగ్గిపోతూ వస్తుంది. ఇశ్రాయేలీయులకి దేవుడు రక్షణ కనపరిచాడు అబ్రహాము ద్వారా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు దేవుని యొక్క ప్రభావం చూడలేక మహిమని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఒక మనిషిలోని మహిమ తగ్గినప్పుడు దేవుని మహిమ ముందు ఎవరు నిలబడలేరు. దేవుని శక్తి ముందు మనం నిలబడాలంటే మనం ఎలా ఉండాలి? మహిమతోనే ఉండాలి. సాధారణ మనుషుల్లాగా మనం ఉంటే దేవుని ముందు నిలబడలేము. ఈ ముసుగు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటే ఇశ్రాయేలీయులు మహిమ అంతమైపోతుంది. దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఘనత, దేవుడు బిడ్డలుగా వీళ్ళు పిలుచుకున్న పిలుపు, ఆ మహిమని వీళ్ళు అందుకోలేక అంతం చేసేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని దేవుడు చూస్తే ఏం చేస్తాడంట? కోపపడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారని దేవుడు తెలియదు అంటారా? సమస్తాన్ని చూస్తున్న దేవుడు. ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో తెలుసు, వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో దేవునికి తెలుసు. అయినా మోషే ఏం చేశాడంట? అడ్డుగా కప్పాడు. ఇశ్రాయేలీయుల యొక్క స్థితి దేవుడికి తెలియకూడదనుకుని కప్పుకున్నాడు. భయపడ్డాడు. దేవుడు ఉగ్రతకు వీళ్ళు లోనవుతారేమో అని భయపడ్డాడు. మోషే కూడా భయపడ్డాడు. దేవుడు అనేసరికి కంగారు పడి ముఖం మీద తాసుకున్నాడు. అయితే దేవుడు మోషే తాకున్నాడు. కానీ ఎవరు తెరుచుకుని ఉంటారంటే, ఎవరు ధైర్యంగా దేవుని చూస్తారంటే, దేవుని తెలుసుకుని దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారనే మాట. మధ్యలో ఉన్న ముసుగు ఎవరు తీసుకుంటారంటే, తర్వాత వచనం చూడండి ఒకసారి. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా
మాట్లాడుచున్నాము. అపోస్తలులు మాట్లాడుతున్నారు ఈ మాట. మేము అలా చేయము. దేవుని మేము స్వయంగా చూసాం. మా మధ్యలో ఏ విధమైనటువంటి ముసుగు లేదు. మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. మేము మోసే చేసినట్లు మీ తప్పుల్ని మేము కప్పము. మీ తప్పులు మేము ఏం చేస్తామంటే ధైర్యంగా చెప్తాము, ఉన్నట్టుగా మాట్లాడుతాము. మీ మెప్పుల కోసం మేము ఏమీ చెప్పము. మోసే మీకు దేవుడికి మధ్యలో ఒక ముసుగు పెట్టాడు. దేవుడు ఒక్కరిగా మీకు రాకుండా కాపాడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ అవసరం మాకు లేదు. మేము ధైర్యంగా చెప్తాము, మేము ఉన్నట్టే మీరు ఉండాలని కోరుకుంటున్నాము. మేము ఎలా ఉన్నామో అలాగే మీరు ఉండాలి. మేము ధైర్యంగా మాట్లాడుచున్నాము. అలాంటి ముసుగు మేము తీసివేశాము. మేము ధైర్యంగా మాట్లాడినట్టే మీరు కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎలా వచ్చింది వీళ్ళకి ధైర్యం అని అంటే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసయ్య మనతో ఉంటే మన దగ్గర ఏమొస్తుందంట? ధైర్యం వస్తుంది, ముసుగు లేని ముఖం వస్తుంది, అడ్డుగోడలు ఏమీ ఉండవు. మనకి చదువున్నా లేకపోయినా, జ్ఞానమున్నా లేకపోయినా అవన్నీ అనుగ్రహించేది దేవుడే. పేతురు యోహానులు ఏమీ చదువుకోలేదు, పామరులు అంటున్నారు అక్కడ. పామరులు అంటే చదువుకోలేని వాళ్ళు, అతి సామాన్యులు. వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. ఏమిచ్చాడంటే ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకు వచ్చింది ఆ ధైర్యం అంటే దేవుడే వాడితో ఉండి వాళ్ళకి ఆయనకి మధ్య ఉన్న ముసుగుని తొలగించేశాడు. అదే వాళ్ళకున్న ధైర్యం. ఆ ధైర్యంతోనే వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఆ ధైర్యంతోనే వాళ్ళు యేసుక్రీస్తుని ప్రకటించారు. ఆ ధైర్యమే వాళ్ళని ఈరోజు అపోస్తలులుగా నిలబెట్టింది. ముసుగు లేని ముఖంతో వాళ్ళు దేవుని మహిమను ప్రచురింపచేశారు. మహిమ నుండి మహిమకి వెళ్తూ వస్తున్నారు. మనమైతే ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళ మెప్పుల కోసం ఎంతసేపు ఎక్కడ ఉంటున్నామంటే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతున్నాం. వాళ్ళు మాత్రం ధైర్యంగా ప్రకటించి దేవునికి మధ్యలో ఆ ముసుగు లేకుండా దేవునితో ప్రయాణం చేశారు. మనలాగా ఇప్పుడు దేవుడు మెప్పు కోసం ప్రాకులాట పడకుండా మనుషుల మెప్పు కోసం ప్రాకులాట పడడం వారికి నచ్చలేదు. మోసే మీకు అడ్డుపడ్డాడేమో, కానీ మేమైతే మీకు అడ్డుపడము. దేవునికి మనకి మధ్యలో ఏ విధమైన అడ్డుగోడ లేదు. ఆయన మరణం ద్వారా అది తొలగిపోయింది. అంతవరకు పాపం అనే అడ్డుగోడ ఉంది. అంతవరకు మన హృదయ కాఠిన్యం అనే అడ్డుగోడ ఉంది. తర్వాత నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచారో అప్పటి నుండి దేవుడికి మనకి మధ్యలో ఇక ఎవ్వరూ లేరు. ఆయనే మనకి ఆధారము, ఆయనే మనకి నిత్య జీవము. ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయన ద్వారానే మనకి విమోచన. ఈ విషయాన్ని ఎవరైతే గమనిస్తారో వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. వారిని ఎల్లప్పుడూ దేవుడు ఆశీర్వదిస్తాడు. మనుషులు విసర్జిస్తారేమో కానీ దేవుడు వారిని పొగుడుతాడు. మనుషులు మెప్పు వారికి కలగదేమో కానీ దేవుని యొక్క మెప్పు వాళ్ళకి కలుగుతుంది. దేవుడితో కనపరచబడతారు. అలాంటి ఘనత మనందరికీ కలుగును గాక. దేవుడికి మనకి మధ్య ఉన్న ఆ ముసుగు ఇంకా ఏదైనా ఉంటే, మనకి తెలియని అజ్ఞానం వల్ల ఇంకా మనం ముసుగు తొలగించుకుని ఉంటే అవన్నీ ఈరోజు తొలగిపోవును గాక.